బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధ్యక్షుడి ఎన్నిక కోసం రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. సోమవారం నామినేషన్లు స్వీకరిస్తారు. ఇక జూలై 1న ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ప్రముఖంగా ఎంపీ ఈటెల రాజేందర్, బండి సంజయ్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్ సహా పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. కొందరు ఈ పదవి రేసులో తాము లేమని చెబుతున్నా లోపల మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారన్న చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దీంతో ఈసారి అధ్యక్ష పీఠం ఎవరికి దక్కొచ్చు అనే దానిపైన పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధమైనట్టు చెప్పవచ్చు. అయితే అధ్యక్షుల ఎన్నిక కోసము రేపు అంటే 29వ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు బీజేపీ పార్టీ. అదేవిధంగా సోమవారం నామినేషన్లు స్వీకరించిన ప్రక్రియ చేపడుతున్నారు. అయితే జూలై 1వ తేదీన ఎన్నికలు నిర్వహించి అధ్యక్షుల్ని డిక్లేర్ చేసేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో మాత్రం ప్రముఖంగా ఎంపీలు బీజేపీ ఎంపీలు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రిగా సహాయమంత్రిగా బండి సంజయ్, వీళ్ళందరూ కూడా లైన్ లో ఉన్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఎవరిని రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపిక చేస్తానంటున్నారు మాత్రం ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణం లోపల బీజేపీ అధ్యక్ష ఎన్నికలు వీలంత త్వరగా చేపట్టాలని చెప్పేసి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధిష్టానం ప్రొటెక్షన్ తెలుస్తా ఉంది. అయితే వీలైనంత త్వరగా అధ్యక్షుని ఎన్నిక చేపట్టేసి అధ్యక్షుని ద్వారానే లోకల్ బాడీ ఎలక్షన్ కి వెళ్ళాలని చెప్పేసి బీజేపీ ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేస్తాం. అయితే కేంద్రం అంటే అధిష్టానం వద్ద మాత్రం ఎవరికి వారి ప్రయత్నాలు గట్టిగా చేస్తా ఉన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ ఇక్కడ ప్రముఖ పాత్ర పోషించే బీజేపీ లోపల ఆర్ఎస్ఎస్ ప్రముఖ పాత్ర పోషిస్తా ఉంటుంది. మరి ఆర్ఎస్ఎస్ ఎవరి వైపు ఉందనే మాత్రం ఇంకెవరికి తెలియట్లేదు. ఆర్ఎస్ఎస్ మాత్రం ఖచ్చితంగా బీజేపీ నాయకులు, బీజేపీలో మొదటి నుంచి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే ఇవ్వాలని వాళ్ళు పట్టుపట్టిన వల్ల ఇన్ని రోజులు ఆలస్యం అవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అమూల్య, థ్యాంక్ యూ ప్రసన్న.